స్పేస్లో ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఆఫ్టర్ 12 years మీడియా ముందు ఫస్ట్ వస్తున్నాను. అది కూడా నా తమ్ముడు రాధాకృష్ణ కోసం. తను మొదటిగా నీర్కుల్ల సినిమా హీరోగా చేస్తున్నాడు. మీరు సినిమా చూసి చెప్పండి, నిజంగా బాగుంటే మళ్ళీ మళ్ళీ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే తన గురించి నాకు తెలుసు. అతను నా దగ్గర 13 years నుంచి వస్తున్నాడు. వాడు డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా, ఇప్పుడు హీరోగా అడుగుపెట్టాడు. మీరు అందరి ఆశీర్వాదం అతనికి ఉండాలని శ్రీహరి గారు తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను. తర్వాత ఇంకొకటి, ప్రెస్ వాళ్ళందరూ రాధాకృష్ణకి తనకి బ్యాక్ బోన్ ఎవరు లేదు. మీరే అతనికి బ్యాక్ బోన్గా ఉండి అతని ముందుకు రావడానికి హెల్ప్ చేయాలి. ఇది నా పర్సనల్ కోరిక. నా పర్సనల్ కోరిక మాత్రం కాదు, నా పిల్లలు ఇద్దరిలో మేహాం శ్రీహరి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. అతనికి వచ్చి ఇతనంటే తెగ పిచ్చి. ఎవ్వరు వద్దు వాడిని వదిలేస్తే చాలు. నా పెద్ద బాబు సరి, చిన్న బాబు శశాంక్ సరి, మేహాం సరి, రాధాకృష్ణ ఉంటే చాలు. అమ్మ కూడా వద్దు, అంత క్లోజ్. అంత చిన్నప్పటి నుంచి నా పెద్ద బాబు దగ్గర 8 months నుంచి వీడి దగ్గరే పెరిగాడని కూడా చెప్పొచ్చు. చిన్న బాబు వచ్చిన తర్వాత చిన్న బాబు ఇంకా దగ్గర అయిపోయాడు. ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ లేదు, పెద్దబాబు బర్త్డే కోసం అబ్రాడ్ వెళ్ళారు. సో నేను చెప్పాను, ఇట్లా రాధాకృష్ణ అన్నది వచ్చి సినిమాకి వెళ్తున్నా. అమ్మ నేను ఒకదాని వెళ్తే ఏం వెళ్తాడా అంటే, పర్లేదమ్మా నేను వెళ్ళిరా, నా బ్లెస్సింగ్స్ చెప్పు, నేను వచ్చిన తర్వాత నేను వచ్చి చూస్తున్నా చెప్పని చెప్పాడు. ఇది ఈ మాట కాదు, నిజంగానే అతను చెప్పాడు. ఇప్పుడు అక్కడ బయట తిరుగుతుంటాడు, అందుకని నేను చేయలేను. సో ప్రెస్ అట్లాగే శ్రీహరి గారు ఫ్యాన్స్కి, తనకు కొత్తగా వచ్చిపోయే ఫ్యాన్స్ అందరికీ అతన్ని ముందడుగు మంచిగా ఉండాలని మీ ఆశీర్వాదం వీడికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు. నేను పర్సనల్గా తర్వాత నా మేఘాంశది శ్రీహరిది మీ అందరినీ కలుస్తాను త్వరలో, నెక్స్ట్ మంత్ కలుస్తాను. దానికి ముందు నా రాధాకృష్ణకి మీ వల్ల ఎంత హెల్ప్. ఎందుకంటే తెలుసు, ఒక హీరో అయినా సరే, హీరోయిన్ ఎవరైనా సరే, వాళ్ళకి ఫస్ట్ మొదటి అడుగు వచ్చి మొదలవుతుంది ప్రెస్ వాళ్ళతోటే. తర్వాతనే ప్రొడ్యూసర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే, వాళ్ళు ఎంత ఇచ్చినా జనాల దగ్గర తీసుకెళ్ళేది ప్రెస్ వాళ్ళే. అందుకని ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బోలేను. ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్యంగా ఈరోజు రావడానికి గల కారణం నా మిత్రుడు ఆర్కే. అతను డ్యాన్సర్గా, తర్వాత డ్యాన్స్ మాస్టర్గా ఒక సినిమా తీశాడు. అదే నీరుకుళ్ళ సినిమా పేరు. మంచి పల్లెటూరు బ్యాక్డ్రాపు. అతను హీరోగా, తర్వాత రిద్ది హీరోయిన్గా ఈ సినిమా, మరి కృష్ణ గారు ప్రొడ్యూసర్గా, తర్వాత రమేష్ డైరెక్టర్గా ఈ సినిమా చాలా అద్భుతంగా ఈరోజు మీ ముందు ట్రైలర్ అనేది లాంచ్ మా శాంతక్క చేయడం అనేది అది చాలా నిజంగా మీ అదృష్టం అనుకోవాలి. అది నేను ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేటువంటి క్రమంలో ఇవాళ శాంతక్కని ఇలా చూడడం అనేది, 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కలవడం అనేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను యమహోయమ సినిమా అప్పుడు మహతి నా పేరు మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు శాంతక్క ఇంట్లో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టారో. మా శ్రీహరి అన్నగారికి నేను చాలా నవ్వించేవాడిని. ఎంత అంటే బోలే అనగానే ఇంకా మహతి అని నన్ను ఫోన్ చేసి, మీ ఫిష్ కర్రీ వండినా, మీ ఇంట్లో ఏది వండినా నన్ను ఇన్వైట్ చేసి, నాకు మీరు ఎన్నిసార్లు అన్నం పెట్టారో, నా జీవితంలో ఒక్కసారి అన్నం పెడితేనే మర్చిపోను, ఇన్నిసార్లు అన్నం తిన్నా మీ ఇంట్లో. నేను కాసల శ్యామ్ ఇద్దరం వచ్చేది, మేము ఇద్దరం పాటలు పాడేది బాగా ఇంట్లో. తర్వాత మిమ్మల్ని చాలా కాలం ఈ సినిమా కలవడం అనేది చాలా మీ అదృష్టం నిజంగా కూడా. అక్క రావడం కూడా ఆశీర్వదించడం. సో ఆర్కే ఏంటంటే నీరుకుళ్ళ సినిమాలో హీరోగా తను చేయడం ఎంత ఎసెట్ అంటే నేను చెప్తాను. తను ఒక డాన్సర్గా మీదొక మెమొరీ కూడా ఇందులో కలిసింది. ఎందుకంటే అప్పుడు బంగారు కోడి పెట్ట అనే పాటకు మీరు డ్యాన్స్ ఆడారు కదా, ఇప్పుడు బంగారు కోడి పెట్ట పాటలో డాన్సర్గా నువ్వు దాంట్లో హీరో పక్కన, రామచంద్ర గారి పక్కన నువ్వు ఆడడం
నాకు చాలా అంటే అప్పుడు ప్రేమ్ రక్షిత్ గారి అసిస్టెంట్ ఉండడం వల్ల నువ్వు అలా ఆ పాటకు అట్లా డాన్సర్గా ఆడి మాస్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు హీరోగా వచ్చావు కాబట్టి చాలా నిజంగా యువర్ లక్కీ. ఇట్లాంటి సినిమాలు నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ నీకు తర్వాత హీరోయిన్ రిద్దికి తర్వాత ఈ ప్రొడ్యూసర్ కృష్ణ గారికి తర్వాత డైరెక్టర్ రమేష్కి నా ఆశీర్వాదాలు చెప్తూ ఈ సినిమా నీరు కుళ్ళ అనేటువంటి సినిమా ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్లు వీళ్ళు చేశారు. తర్వాత ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ గారి మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ కూడా నా బ్లెస్సింగ్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి సినిమాల్ని ఆశీర్వదించాలంటే ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే మీడియా ఇలా మీరే మెయిన్. అసలు మీరు లేకపోతే ఏ సినిమా ఏ పాట ఏది లేదు, ఏ ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి ప్రతిదానికి మీరే కారణం. కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించి మీరు ప్రజల ముందుకు వెళ్ళడానికి మీరు రథసారథులుగా నిలుస్తారని మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నీరుకుళ్ళ సినిమాను అందరూ చూడండి. ఇవాళ శాంతక్క గారు నీరుకుళ్ళ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా మీ అదృష్టంగా నేను భావిస్తూ శాంతక్క గారికి కూడా వారి పక్కన కూర్చొని నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ.